అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వస్తండి. ఇప్పుడు ఇక్కడ నాన్ లోకల్ పక్కన పెడితే మా పిఠాపురం నియోజకవర్గం లోకల్ నాయకులు ఎవడో లేరండి. అందరూ నాన్ లోకల్ అండి. గీత గారితో శుద్ధ ఏండి. అయితే ఆయన ప్రజాసేవ చేశాడు, పదవిలో లేకుండానే ఎంతోమందికి సేవ చేశాడు. అలాంటిది వచ్చి మా పిఠాపురాన్ని పోటీ చేస్తున్నానంటే మేము గిఫ్ట్ కింద ఆయన్ని గెలిపించి తీరుతాం 1,00,000 ఓట్ల పైన మెజార్టీతోటి. నెక్స్ట్ వచ్చి మా వర్మ గారు కూడా ఆయన తీసుకున్న భరోసా ఇచ్చారు. ఏమని? మేము భుజమం పెట్టి మోస్తామని. మమ్మల్ని మోసం చేశాడు కాపుల్ని. ఎవరో ముద్రగడ పద్మనాభం గారు ఎన్నోసార్లు ఆయన అవసరం వాడుకున్నాడు. ఈ 5 సంవత్సరాలు ఏవాడు? కాపు రిజర్వేషన్ ఏమైంది? పథకాలు పెట్టారు వైఎస్ఆర్సీపీ. దేనికి పనికి వచ్చాయి? ఎవరికి పనికి వచ్చాయి? విద్యాదేవన్లు అన్నారు, వసతి దేవన్లు అన్నారు, ఎంతమందికి వచ్చాయి? బీసీ కార్పొరేషన్లు అన్నారు, ఎంతమందికి వచ్చాయి? ఎవరికి వచ్చాయి? ఆఖరి చేసి మొత్తం పథకాలన్నీ ఆగిపోయాయి. బటన్ నొక్కారు. జూన్ 2023 జూన్ 26ని పావలోటి బటన్ నొక్కారు, ఇప్పుడు పడలేదు. జనవరిలో బటన్ నొక్కారు, మహిళలకు రుణమాఫీ, ఇప్పుడు పడలేదు. ఇలాంటి పథకాలు చాలా పోయి. బట్టలు నొక్కడం వరకు ఆయన పని. ఆయన ఏమంటే దేవుని దయ వల్ల నేను బట్టలు నొక్కుతాను ఏడే, ఆ నొక్కడం వరకే నా పని. ఆయన బట్టలు నొక్కడం వరకు ఆయన పని, అంతమించి ఏం చేయలేడు. మిగతా వాళ్ళు అంటారా, గీత గారు అంటారు మాకు సింపతో ఉంది. ఏంటంటే గీత గారు వచ్చిన తర్వాత కొంత మార్పు తీసుకొచ్చారు. కానీ ఏంటంటే ఇప్పుడు గీత గారు వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా ఏంటంటే లోకల్ నాన్ లోకల్ వస్తే ఆయన ప్రజాసేవ చేసే వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు. అది వదిలేస్తే మాకు లోకల్ నాయకుడు వరం గారు ఏం చెప్తే మేము అది చేస్తామండి. రెండోది ఏంటంటే ఆయన కూడా ప్రజాసేవకుడికి ఆయనకే మద్దతు ఇస్తామండి. అంటే బటన్ నేను అన్నిసార్లు సంక్షేమ పథకాలు బటన్ నొక్కాను కాబట్టి నాకు ఒకసారి ప్రజలందరూ కూడా 2 సార్లు బటన్ నొక్కుతారని జగన్ అన్నారు. ఎలా బటన్ నొక్కారు? ఎంతమందికి వర్తించిందండి అది? కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెరిగిందండి? ఇంటి పనులు ఎంత పెరిగింది? మామూలుగా శ్రామికులు కూలికులు కూలోళ్ళు ఎంతమంది పోయారండి? ఇసుక వాళ్ళు ఎంతమంది లాస్ అయిపోయారండి? ఇసుక వాళ్ళు 48 రంగాలు పోయాయి. వాళ్ళందరి పరిస్థితి ఏంటండి? రోడ్డు మీద ఓడిపోయారండి శ్రామికులు కూలోళ్ళను. మధ్యతరగతి వాళ్ళు అయితే ఎందుకు కూడా పనికరగని పోయారు. కోటేశ్వర్లు ఇప్పుడు బాగానే ఉన్నారండి. మధ్యతరగతి వాళ్ళు కూలోళ్ళు పొట్టగొట్టారండి. వీళ్ళందరూ కరెంటు బిల్లు ఇవ్వాలంత వస్తుందండి. కరెంటు బిల్లు పేరు చెప్పి పథకాలు కోసేస్తున్నారు ఏండి. ఇంటికి మా వాలంటీర్ అన్నారు. వాలంటీర్ దేనికండి? వాలంటీర్ లేకముందు వ్యవస్థ నడలేదా? ఇన్ని సంవత్సరాలు అన్నాను ఏండి. వాళ్ళు ఊరికి సచివాలయం అన్నారు. సచివాలయం ఎక్కడ? గ్రామ పంచాయతీ ఉండగా నడలేదా? అది నా అభిప్రాయం. అంటే ప్రజలు ఎవరో కూడా బయటకు వెళ్ళకుండా, బయట ప్రాంతాలకు వెళ్ళకుండా దగ్గరికి పథకాలు కావచ్చు అన్నీ కూడా చేరవేస్తున్నాం అని చెప్పేసి వైసీపీ చెప్తుంది. చెప్పారు, బాగానే ఉంది. అది ఎంతవరకు వర్తించింది? అది కొంతవరకు వర్తించింది. ఇప్పుడు రేషన్ అన్నది ఏంటండి, కొంతమంది కూలి పనికి ఊరు వెళ్ళిపోయారండి. రేషన్ ఒకటి, పింఛన్ ఒకటి, ఈ 2 పాయింట్లు నోట్ చేసుకోండి. వాళ్ళు 3 నెలలకు ఒకసారి ఇచ్చి ఏలు ముద్ర వేసినా లేకపోతే రాసుకున్నా సరే వాళ్ళు 3 నెలల రేషన్ 3 నెలల పింఛన్ ఇచ్చారండి. ఇప్పుడు అలా కాదు. ఏ నెల రేషన్ వేలు ముద్ర అయిపోతే ఆ నెల రేషన్ కట్టం, ఏ నెల వేలు ముద్ర అయిపోతే ఆ నెల పింఛన్ కట్టం. మరి వాళ్ళు ఎక్కడికో కూలి పని పోయే వాళ్ళకి అత్తమానం అందుబాటులో ఎక్కడ ఉంటుంది? వృద్ధులు. ఓకే, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఒక సినీ నటుడు, అతను కలవడానికి కుదరదు అని చెప్పేసి అని అంటున్నారు. ఆయనకు మన సమస్యలు వినరు, మరి ఏంటి పరిస్థితి అంటున్నారు. ఏమండి సమస్యలు వినరని చేసి మీరు అంటున్నారో, ప్రజల ఎవరు అంటున్నారో సమస్యలు వినకుండానే ఉద్దాన సమస్య ఆయన ఎత్తుకున్నాడా? ఎంతమందికి ఇంత సేవ చేసుకుంటూ వచ్చాడు? ఏమీ లేకుండా ఆయన మా సొంత డబ్బులతో బోల్డ్ వర్క్ చేశాడు. ఏడే రైతుల కాళ్ళకు కూడా బోల్డ్ మాల్ చేసి సపోర్ట్ చేశాడు. ఎక్కడన్నా అన్యాయం జరిగితే వెళ్ళి ల్యాండ్ అవన్నీ కూడా సక్రమంగా చేసుకుని వచ్చాడండి ఆయన. ఎవరు వచ్చారు? ఏ నాయకుడు వచ్చాడు చెప్పండి? ఈయన పరదాలు కట్టుకుని తిరగదు తప్పించి ఈయన వాళ్ళ ఉపయోగం చెప్పండి. ఈయన బయటకు వచ్చి, ఈయన 5 సంవత్సరాలు బయటకు వచ్చి బహిరంగంగా ఏ మీటింగ్ అని చెప్పాడు? ఎవరికన్నా మంచి సెటలు చూశాడా? పెట్టాడా? చూస్తున్నాం. ఇది అమ్మ చెప్పమ్మా, ఏంటిది ఏం కొన్నారు? ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. మీరు ఎవరికి ఓటేస్తారు? పవన్ కళ్యాణ్కి వేస్తారా, గీతకి వేస్తారా? ఆడకోళ్ళకి వేసేస్తాం బాబు, ఆడకోళ్ళకి వేసేస్తా అండి. మీరు ఆడకేయమంటే ఆడకేసేస్తాం. మేమేం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుసా? మీ పవన్ కళ్యాణ్ తెలుసా, గీత గారు తెలుసా? మాకని ఇద్దరు కూడా నాకు తెలదాం. నేను హైదరాబాద్ నుంచి నాకు 4 రోజులు అవుతుంది వచ్చి. పెన్షన్ వస్తుంది బాబు, వస్తుంది. ఒకవేళ లేట్ అయిపోతే కడ చేసేస్తున్నారు. అక్కడి నుంచి రాపోతే బియ్యానికి అందుకోపోతే బియ్యం ఇస్తలేదు. మేము అలాంటి వాళ్ళు ఎలా బతకాలండి? అట్ల మీద ఆధారపడే కదా ఉంటున్నాము. ఎలా బతకాలా? పోనీ పొట్టగడిక పొరుగుర్లు పోతున్నాము, వచ్చినాక ఇవ్వాలి కదండి, ఇస్తలేదు. మరి మీ డబ్బులు మీకు ఇవ్వాలి కదా. మరి హైదరాబాద్ నుంచి వచ్చి ఎంత ఖర్చు పెట్టుకుని వస్తున్నారు, మీకు ఎంత వస్తుంది? కడ చేసేస్తున్నారు.
వాలంటీర్లు మరి ఇంటికి తెచ్చిస్తున్నారు కదా. ఇంటికి తెచ్చి ఇచ్చినా మీరు అన్న టయానికి రావట్లేదు, మేమేం చేయము, వెనక పంపించామన్నారు అంటున్నారు. మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి, వాళ్ళు జీతాలకే కదా. గీత గారు ఇప్పుడు గీత గారికి వేస్తే బాగుంటుంది అనుకున్నారా, పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ వేస్తే మీరు బాగుంటుంది అనుకున్నారా? నాకు ఇద్దరు కూడా తెలియదు బాబు, నేను హైదరాబాద్లో ఉన్నాను. పవన్ కళ్యాణ్ అంటే తెలుసా నీకు? పవన్ కళ్యాణ్ ఎవడో తెలదు బాబు, ఎవడో తెలదో, నాకు తెలదో ఎవడో. ఎమ్మెల్యే ఎవరు మీకు ఇప్పుడు దాకానే? పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు? పిఠాపురం ఎమ్మెల్యే అంటున్నారు, నేను ఎక్కడికన్నా వెళ్తాను ఎడు బాబు, నేను ఎక్కడికి వెళ్ళను. నాకేం ఇప్పుడు దాకా పిఠాపురంలో ఎమ్మెల్యే ఎవరు, గతంలో ఓటు ఎవరికి వేసావు నువ్వు? నేను అప్పుడు ఎడు జగన్ గారికి వేసేసాం, అందరూ ఎలాగంటే అలాగే వచ్చేసాం అంతే. నాకేం నేను చదువుకున్నాను ఏమన్నానా అండి, అంతే. ఇప్పుడు ఎవరికి వేస్తావు? జగన్ గారికి వేస్తావు, పవన్ కళ్యాణ్కి వేస్తావా? మా పేటలో వాళ్ళందరూ ఎవరికైతే ఆడకే వేసేస్తాను. నేను పచ్చాంగ ఒకరికి వేస్తానా, నేను పచ్చాంగ ఒకరికి వేస్తానా అండి, అంతే. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? పిఠాపురం అధ్యక్ష మెజార్టీలో 1,00,000 ఓట్ల మెజార్టీలో వన్ సైడ్గా ఆయన నామినేషన్ వేసి వెళ్ళిపోగానే ఏ ఊరికి ఆ ఊళ్ళో ప్రతి ఒక్కడు కూడా వర్క్ చేసి ఆయన గెలిపించి 1,00,000 ఓట్లు గెలిపించినాక. అంటే మరి ఆయన లోకల్ కాదు, ఒక సినిమా యాక్టర్, అతను కలవడానికి ఎవరో కుదరదు, ఆయన ఎలా గెలిపించుకుంటే ఎలాగా మన సమస్యలు తీరవని కొంతమంది అనుకుంటున్నారు, దాన్ని ఎలా చూడాలి? లోకల్ కాదు అంటే లేదండి, ఆయన మామూలుగా పిఠాపురం ఆయన సొంత ఇల్లు రెడీ చేసుకుని కట్టుకుని ఇక్కడికి వచ్చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు. సొంత ఇల్లు కట్టేసుకుని రెడీగా పిఠాపురం ఇల్లు కట్టుకుని రెడీగా ఇక్కడికి వచ్చి ఈ ఎలసన టోపులో ఇల్లు తయారైపోద్దండి, ఆయన కూడా ఇక్కడికి వచ్చేస్తారండి. గతంలో భీమవరంలో పోటీ చేశారు, ఓడిపోయారు. గాజువాకలో పోటీ చేశారు, ఓడిపోయారు. మరి పిఠాపురంలో వైసీపీ కూడా ఓడించి తీరుతామని చెప్పేసి అంటున్నారు. అస్సలు వైసీపీ కంటే ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా ఎన్ని రకాలుగా చేసినా పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారండి ఇక్కడ వన్ సైడ్. కానీ ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా ఏదైనా 1,00,000 ఓట్ల మేరట్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. వైసీపీ నుంచి గీత నేను పవర్ఫుల్ క్యాండిడేట్, ఒక కాపు ఆడబడుచునని చెప్పేసి ప్రజల్లోకి ముందుకు వెళ్తుంది, ఎలా చూడాలి? లేదండి, అప్పుడు పెదారాజ్యం చిరంజీవి గారిని పెట్టి మేము ఓటింగ్ చేసి గెలిపించాం. కానీ ఇప్పుడు ఆ చిరంజీవి గారిని పెట్టి ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్గా మేము గెలిపించుకుంటాం. 1,00,000 ఓట్ల మేరట్లో వస్తుందండి గ్యారంటీగా. అదే చెప్పండి, ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గెలుస్తాడండి ఇక్కడ. ఇక అయితే ఇక్కడికి వస్తమే అదృష్టం మా అందరికీ. అతనే బెంబాన్ మెజార్టీ వస్తుంది, 1,00,000 ఓట్ల మెజార్టీకి చూపెడుతుంది ఈ నియోజకవర్గం. వంగ గీత గారు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరు ప్రయత్నం చేసినా సరే ఎవడో ఎవడో పోతారు, వాళ్ళందరూ రాలిపోతారు. చింతకాయలు రాలిపోతారు వాళ్ళందరూ కూడా. వంగ గీత మరి లోకల్గా అభ్యర్థిని అని చెప్పి. వంగ గీత ఏముందండి, వంగ గీత మొన్న వచ్చింది. వంగ గీత ఎవరు తెలుసండి, మొన్న చిరంజీవి గారు పెట్టారు ఆ భిక్ష. ఆ తర్వాత మళ్ళీ మొన్న అమ్మ వైఎస్ఆర్ గాలిలో అయింది. వంగ గీతకు ఆ సినిమా లేదు ఇక్కడ. వంగ గీత కానీ ఎవడు వచ్చినా సరే పని అవుతుంది అసలు. ఎంత మెజార్టీ గెలిపిస్తారు? 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుంది. మరి అందరు కాపులంతా కూడా గీతకే సపోర్ట్ చేస్తామని అన్నారు. ఏమీ లేదు, అన్ని కులాలు కూడా పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నాయి. అన్ని కులాలనే, ఆ కులం లేదు ఈ కులం లేదు, మొత్తం కులాలు అన్నీ కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నాయి. అతనే గెలుస్తాడు, ఎవరో గెలరు అక్కడ. ఎంత డబ్బు ఖర్చు పెట్టేనే ఓటుకి 1,00,000 రూపాయలు చేసిన వాళ్ళకి గెలరు. పక్కన ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంలో మొత్తం అంతా క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేసినా ముద్రగడ పద్మనాభాన్ని కూడా ఏం పని అవదండి అతను కూడా. చెప్పండి అది గారు, ఓటు ఎవరికి వేస్తారు, ఏంటి పరిస్థితి? కళ్యాణ్ గారికి వేస్తారనుకుంటున్నాండి. చెప్పండి. పవన్ కళ్యాణ్ ఒక సినీ నటుడు, అందుబాటులో ఉండరు, మా సమస్యలు ఉంటారు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. మరి మీరే ఎలా అనుకుంటున్నారు? కాపు అని పేరు పెట్టుకున్నారు కదండి. మాకు కనీసం మామూలుగా ఈ టైంలోనే ఒకసారి గెలిపించి చూడాలి కదా మా పెద్దలను అందరూ కలిపి. పవన్ కళ్యాణ్ అని చేస్తే మామూలుగా అయితే పద్మనాభం, వంగ గీత వీళ్ళందరూ ఎంతమంది రానియండి కళ్యాణ్ గారు కంపల్సరిగా. అంటే ఒక పక్కన వైసీపీ పథకాలు అన్నీ కూడా ఎంతో మేలు చేసామని చెప్పేసి అన్నారు. కళ్యాణ్ గారు గెలుస్తాడండి ఇక్కడ ఈ సీటు కంపల్సరీ. మరి వైసీపీ పథకాలు అన్నీ కూడా పనిచేయండి. పద్మనాభం గారు ఇంకా ఏరియాలో అడిగారు ఏసీ ఓట్లు కూడా వంగ గీతకు రావు అంతే అండి. ఓడించేస్తా ఉన్నారు ఏదో విధంగా. ఏదో చెప్పినా వాళ్ళ మాటలు బోళ్ళు అని చెప్తారండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.